ఇలా రాకెట్ల పండుగ బిడ్డలు రాకపోయారు ఫోన్ చేయరు అదయ్యా. సరేనే చేస్తానండు. బిడ్డ వస్తాను వారా జల్ రారా, అమ్మ ఎదురు చూస్తుంది నీకోసం. ఎక్కడిదాకా వచ్చిందట్నయ్యా? వచ్చిందటనే ఆటోల కాడికి, దాని కట్టం సల్లకుండా 2 బస్సులు ఎక్కన్నాయి, 2 బస్సులు దిగన్నాయి. వచ్చిందట ఆటోల కాడికి వస్తానన్నది. చిన్న బిడ్డ చేసినావా ఫోను? అదే ఫోన్ చేసిందే, దానికేందే, దానికి కారే ఉండే, అదే వస్తుంది. సరే అయితే అవతల వర్షం బాగా పడుతుందారా? బాగానే పడుతుంది బాబు. చెల్లెళ్ళు వస్తా అన్నారు, మరి తడిచేస్తారు. వస్తాను కానీ పైసలు వేయారా? మొన్న తెచ్చిన చీరలు ఉండగానే. చీరలు ఉన్నాయి కానీ ఖర్చులకు కావాలి కదరా. ఒక 2000 అయితే ఉన్నాయా మరి? 2000 ఇక అదే చెరువు పెడతాను. సరేరా, సరే. తినడానికి తిండే గతి లేదు కానీ ఏదో లక్షలు లక్షలు ఆస్తున్నట్టు వేలకు వేలు కట్నాలు పెడతా అంటుండో. చి, 200 పెడితే కట్నాలు కాదురా? వద్దు బిడ్డ వద్దురా, పండుగలు వెళ్ళద్దు, కూసు కూసు. అరే బిడ్డ ఇప్పుడే వస్తాను వారా? ఉన్నారు లోపల. ఏ మంచి ఒక్కదాన్ని వచ్చినావు, బాగా తీసుకుని వస్తే అయిపోవు కదా. ఇక ఆయనకే పని ఉన్నది, ఊరికే రాడట్న ఇంటికి, అత్తగారింటికి. అబ్బా లోపల ఉన్నారు పోరమ్మ. మంచిగా ఉన్నా, పోయి కాలు కడుకోపో. బిడ్డ అంత మంచిగా అల్లుడు ఇట్లా పంచుకున్నారా? పిల్లగాలు పంచుకున్నారా? కాలు కడుక్కోబో బిడ్డ. ఇది చాయ్ పెట్టుకుని పొల్ల వచ్చింది. ఈ వెట్టి షాపులు తప్పుద్దా? ఏమైందయ్యా, ఇంకా నీకు ఆవరాల బిడ్డ రాలేదు? సరే ఫోన్ చేసి తాగే. బిడ్డ వస్తారా వారా? తొందర రారా. అక్క వచ్చింది, అమ్మ నేను అన్నయ్య అందరూ నీకోసం చూస్తాను. నువ్వు అచ్చుడాల్సిన తొందర రా బిడ్డ. రా రా రా. ఎరా బిడ్డ బాగున్నావా? ఏరా అన్నయ్య ఎలా ఉన్నావు? మంచిగున్నారా? కోతి ముఖమా, ఇంకా చిన్నపిల్ల చేస్తాను పోతలేవు. బాగా ఎట్లా భరిస్తాడో నీతో. భరించుడేంద్రా, నేను అంటే పడతాడు మీ బావ. లేకపోతే నువ్వు బతకనిస్తావా పాపం ఆయనను? ఏ ఆగురా, చిన్నప్పుడు సందికి ఇదే వెళ్ళారా మీకు? పోరా అమ్మ దగ్గర పో. హాయ్ వదినా, ఎలా ఉన్నావు? హాయ్ రే నిఘా, బాగున్నావా? బాగున్నా. సరే కానీ నీకు ఒక గిఫ్ట్ తెచ్చిన, గెస్ట్ చేయి. అబ్బాయి ఏంటిదో చెప్పురా. ఏం తెచ్చినావు? కళ్ళు మూసుకో. ఫోన్. వావ్, చాలా బాగుందిరా. థాంక్యూ. బిడ్డ అంత మంచిగా బాగున్నావా? బాగున్నా బిడ్డ. అరే ఒక్క నిమిషం రా, చాయ్ పెట్టుకొస్తా. మంచిగా బిడ్డ? మంచిదే అమ్మా. పిల్లగాలు మంచుకున్నారా? అల్లుడు మంచుకున్నాడా? మరి ఎట్లా వచ్చినావు బాబా? కార్లో వచ్చిన అమ్మా. నా బంగారు తల్లి. అక్క బాగున్నావా? బాగున్నా చెల్లె, అంత మంచిగా. అంత మంచిదే. ఎప్పుడు వచ్చినావు? ఇంతకుముందు వచ్చిందా? నాకు కాల్ చేసి ఉంటే కార్లో ఎక్కించుకొచ్చాను కదా అక్క. అబ్బా, ఇల్లంతా ఇలా ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది బిడ్డ మిమ్మల్ని అందరినీ చూసి. ఆయన ఎప్పుడు తినచ్చినరా? వదిన చాలా తెచ్చింది, తీసుకోండి. తీసుకుని బాబు. తీసుకో బిడ్డ. ఏరా చిట్టి తల్లి, ఛాయ్ తాగుతాను. బూస్ట్ కావాలి, 4 లిస్ట్ కావాలరా? నాకు టీ వద్దు డాడీ, కాఫీ. కూడలా
కాబట్టి తీసుకురా పోరా. సరే మామయ్య. చిట్కెలు వదిన అట్లనే కొన్ని మంచినీళ్ళు లేవా? చాయ్ తాగబడితివి, మంచినీళ్ళు అవసరమా? అట్లనే తాగు. ఇట్లనే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటారా బిడ్డ? రావుకాలం వస్తుంది, మళ్ళీ ఎప్పుడు రాకెట్ కట్టుకునేది? సరే లేరా లేని ముందుగా లేచేదే రాకెట్లేదే కట్టుంది. సరే డాడీ. ఏమైంది రా, తొందరగా రాలి కూర్చుని సాంసేపు అవుతుంది, తొందర రారా. రే అన్న, నీకోసం వెండి రాకి. థ్యాంక్ యూ వదిన. హ్యాపీ రక్షాబంధన్ రా. థ్యాంక్ యూ. వసంత మామయ్య. ఆ బట్టలు లేపోరా, అవి పెడదాం. సరే మామయ్య. అరే వసంత బట్టలు కలిపి అడైపోయింది ఏంద్రా, ఇంకా తెలియదు. అది మనసులో ఏం పెట్టుకొని పోయిందో మళ్ళీ ఏం పెంట చెప్తాడు. అయితే నువ్వు ఏం కూడా పెట్టుకోకురా రే. నేను పోయి తీసుకొస్తాను. రే నా మాట గదంతో నాకేనో ఏం తీసుకొస్తాను. కూడా పెట్టుకో. ఇదేందే 2 కొత్త చీరలు ఉండే కదా, గివి తీసిన అదొకటి. ఇది మీ పెద్ద చెల్లకు, ఇది మీ చిన్న చెల్లకు. 2 కొత్త చీరలు తెచ్చినా కానీ గిట్లెందుకు తీసిన అదొకటి. మీ చెల్లె తెచ్చిన 2 రూపాయల రాఖీకి ఈ 200 చీరనే ఎక్కువ. చిదానా చెల్లగట్ట రాఖీలో ఒకరికొకరికి రక్షణ ఉంటుంది. అందులో ప్రేమ, ఆప్యాయత, అనురాగం మాత్రమే చూడాలి కానీ వాళ్ళు కట్టే రాఖీలో పైసలు విలువ చూడద్దే. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళని ఒక్క తీరుగా చూసుకునే. ఇప్పుడు అదో చీర ఇదో చీర అంటే కలవదు, దాంట్లో ఉన్నాయి కదా ఆ చీరది తీసి 2 ఒక్క తీరు చీరలు పెట్టి ఇద్దరికి. నేను దియ్యా, ఆ చీర నాకు బాగా నచ్చింది, నేనే ఉంచుకుంటా. నీకు నచ్చితే ఇంకోటి కొనుక్కోయే. ఇప్పుడు వాళ్ళ కోసం తెచ్చింది నువ్వు ఉంచుకుంటా అంటే ఎట్లా? లేదు, ఆ చీర నాకు నచ్చింది, నేనే కట్టుకుంటా. నేను ఇయ్యా. ఇది పెట్టు, లేకుంటే లేదు. అమ్మ ఏమైందిరా? పెట్టుకోరు, అది బిడ్డ ఇక. ఏమైంది? బట్టలు పెట్టుడు అయిపోయిందిగా, పోదాం. ఎటే పోయేది? ఏంటండి, మా అమ్మల ఇంటికి పోదాంపా, మా అన్నకి రాఖీ కట్టడానికి. ఏం దేవసంత ఇంత తొందర పడతారు? వాళ్ళు యాక్చువల్లీ ఇప్పుడే కదా అన్నం దాకా గిట్ట పోతుంది, ఇప్పుడు అంత తొందర పడతారు. ఏంటి మామయ్య గట్ల మాట్లాడుతున్నావు? మీ కొడుకు రాకుండా నేను ఒక్కదాన్ని ఎప్పుడైనా వేయనా మా అవ్వగారింటికి? నడు చెప్పనా? నడు. కాలు సాగలేదు.
సంగతి మీకు తెలిసిందే కదా బిడ్డ. అయినా పాలు పోతేందే అమ్మ నేను లేవా? మీరు బాధపడకండి బిడ్డ, మేము ఉన్నాంరా, మీరు బాధపడకండి. ఫోన్ మర్చిపోయినా, ఒకసారి ఇంట్లోకి పోయి తెచ్చుకుంటాను. ది ఒక్క నిమిషం. పైసలు దగ్గర పెట్టుకో, వదిన మాటలు ఏం పట్టించుకోకు. ఆ పిచ్చిదాన్ని అంతే ఎప్పుడు గట్టిన ఊరుతూనే ఉంటుంది. ఎందుకు తీయన్నయ్య పైసలు? నాకు పైసలు అవసరం లేదు, రాగాలు ఉంటే చాలన్నయ్య, మీరు చల్లగా ఉంటే చాలు. ఖర్చులకు ఉంటే ఉంచుకోరు. ఇవాళ ఉండి తెల్లారి మనసు బాధ పెట్టకోకు. బాధ ఏం లేదు, వదిలేదో అన్నదని ఏం బాధపడకూడదు, సంతోషంగా ఉండరు. అమ్మ నాన్న ఉంటారు కదా, ఇవాళ ఉండరు, రేపు పొద్దున్న చెప్తా. హాయ్ అలండి, వెల్కమ్ టు నా ఇష్టం యూట్యూబ్ ఛానల్. నేను కొత్తగా అన్న చెల్లెల అనుబంధంతో కొత్తగా వీడియో తీయడం జరిగింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ ఆల్.